వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోబోతున్నాము. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1. ఇవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ xy ఇంటూ x square plus y square dx into dy over 0, 8 and 0, b. These are x limits and these are y limits. Solution. Double integral xy into x square plus y square dx into dy. This can be taken as x equal to 0 to a and y equal to 0 to b. xy ని లోపల మల్టిప్లై చేయమ్మా. x cube y plus xy cube dy whole dx. So first integrate with respect to y. First integrate with respect to y. సో ఇన్నర్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ ఇంటిగ్రల్ని ముందుగా సాల్వ్ చేయాలి, ఆ తర్వాత అవుటర్ ఇంటిగ్రల్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇన్నర్ ఇంటిగ్రల్ని అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ అవుటర్ ఇంటిగ్రల్ని అప్లై చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్ టర్మ్ లాగా కోషెంట్ లాగా ఇంటిగ్రేషన్ ముందు అప్లై చేసుకోవాలి. సో x క్యూబ్ ఇంటూ ఇంటిగ్రల్ y dy with the limits y equal to 0 p plus x into integral y equal to 0 to b y cube dy whole dx. This equal to integral x equal to 0 to a x cube into y power 1. This is in the form of integral x power n equal to x power n plus 1 by n plus 1. So y power 1 plus 1 by 1 plus 1. ఇంటిగ్రల్ x పవర్ n ఫామ్లో ఉంది, x పవర్ n plus 1 by n plus 1 ఫామ్లోని ఇక్కడ అప్లై చేసుకుందాం. విత్ లిమిట్స్ y ఈక్వల్ టు 0 టు b ప్లస్ x ఇంటూ y పవర్ 3 plus 1 by 3 plus 1 విత్ లిమిట్స్ y ఈక్వల్ టు 0 టు b. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a x క్యూబ్ y స్క్వేర్ బై 2 0 టు b plus x into y power 4 by 4 with limits 0 to b. This equal to integral x equal to 0 to a x cube y equal to 0. Upper limit ni lower limit ni substitution చేద్దాము. b square by 2 minus lower limit 0 plus x into upper limit b power 4 by 4 minus 0 whole dx. ఇప్పుడు ఎక్స్ ఇంటిగ్రేషన్ని ఈచ్ టర్మ్కి అప్లై చేద్దాము. ఈ బీ స్క్వేర్ బై 2ని కోషెంట్ లాగా అప్లై చేసుకుందాము. ఇక్కడ బీ పవర్ 4 by 4ని కోషెంట్ లాగా ఇంటిగ్రేషన్ ముందు అప్లై చేసుకుందాం. నౌ ఇంటిగ్రేటింగ్ ఈచ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దిస్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 by n plus 1. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 by n plus 1 ఫామ్లను మాత్రమే యూస్ చేస్తాం. దిస్ ఈక్వల్ టు b square by 2 x power 4 by 4 0 to a plus b power 4 by 4 x square by 2 with limits 0 to a. లిమిట్స్ని అప్లై చేద్దాము. b square by 2 x equal to a ని సబ్స్టిట్యూషన్ చేస్తే a power 4 by 4 minus 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ b power 4 by 4. ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. a square by 2 minus 0. This equal to a power 4 b square by 2 4s are 8 plus a square b power 4 by 4 2s are 8. This equal to ఈచ్ న్యూమరేటర్లో ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని కామన్ తీద్దాము. అలాగే డినామినేటర్లో 8ని కామన్ తీస్తే ఇంకా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. So this equal to a square into b square by 8 into a square plus
d square. Note, ఫ్రమ్ పార్ట్ 1 టు పార్ట్ 16 ఇప్పటి వరకు పార్ట్ 16 వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాము. డబుల్ ఇంటిగ్రల్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ద కార్టీజియన్ సిస్టమ్. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 16 వరకు మనము డబుల్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేసుకున్నాము ఇన్ ద కార్టీజియన్ సిస్టమ్, అంటే ఇన్ XY ఫంక్షన్స్ బై యూజింగ్ ద ఫార్ములా. ఒకసారి మనము యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటో రీకలెక్ట్ చేసుకుందాము. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు b, y ఈక్వల్ టు c టు d, f of x, y dx ఇంటూ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు a టు b, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు c టు d, f of x, y dy హోల్ dx. అంటే ఇక్కడ మనం ఏం చేసాము అంటే అబ్జర్వ్ చేసాము అంటే x అండ్ y లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్స్, x లిమిట్స్ అండ్ y లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్స్. అండ్ ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. Here x limits and y limits are constants, and first integrating with respect to y means inner integral ni solve చేసిన తర్వాత outer integral ni solve చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టైప్ x equal to a to b and the limits of y are y equal to f1 of x to y equal to f2 of x, f of x, y dx into dy means here x limits are constants, and y limits are in terms of x functions. Here also first integrating with respect to y means inner integral ni solve చేసిన తర్వాత outer integral ni apply చేసుకోవాలి. So first form both integrals are constant. Second form x integrals are constant, y integrals are in terms of x. Third form y integrals are constant, x integrals are in terms of y. So here y integrals are constants and x integrals are in y functions. So first integrating the inner integral with respect to x and next with respect to y. In these three ways we are solving double integrals. నెక్స్ట్ క్లాసెస్ నుంచి మా పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ r అండ్ θ డబుల్ ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.